హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలు అడిగారండి, ఎగ్ బిర్యానీ చేయి మమ్మీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేయమన్నారు. చికెన్ అయితే ఇప్పుడు తినట్లేదు కదా, చాలా వరకు ఎగ్ కూడా తినొద్దు అంటున్నారు. కానీ సర్లే ఎగ్ అన్న ట్రై చేద్దామని పిల్లల కోసమని చేశానండి. చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా పెరుగు అయితే రెడీ చేసి పెట్టానండి, పెరుగు చట్నీ. ఎగ్ బిర్యానీ ఇలా చేసుకున్నారంటే చాలా బాగా కుదురుతుందండి, చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా సరే చేసేయచ్చు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే నేను కొద్దిగా వాటర్ తీసుకున్నానండి, దాంట్లో బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసేసేసి కొద్దిగా తగినంత సాల్ట్ని అయితే వేసుకోండి. దాంట్లో నేనైతే 2 గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నానండి, 2 గ్లాసులు బియ్యం ఆ గ్లాస్తో అయితే తీసుకున్నాను. ఎగ్స్ని పసుపు రాసి కొంచెం కొంచెం నాట్లయితే పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు అలా పెట్టుకోకపోవడం వల్ల ఏంటంటే పగిలే కొంచెం ప్రమాదం ఉంది, అందుకని అలా పెట్టుకోవాలి. ఆయిల్ కూడా లోపలికి వెళ్ళి మంచి టేస్టీగా ఉంటుంది, అన్నీ పడతాయి. ఉప్పు కారం అయిపోయి పట్టడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి అలా పెట్టుకుని కొంతసేపు అయితే ఫ్రై చేసుకోండి. రెడ్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టేసేసుకోండి. మీరు ఎంతమంది ఎగ్ బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీకు ఎగ్ బిర్యానీ ఎలా వచ్చింది, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇది ఫస్ట్ టైం అండి ఇట్లా ట్రై చేయడం. ఎప్పుడు చికెను ఫ్రాన్స్ అట్లా చేస్తా కానీ ఎగ్ బిర్యానీ చేయలేదు. సరే, తర్వాత అయితే ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో తగినంత ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే. నెయ్యి లేకపోతే ఏం పర్లేదు, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. దానిలో బిర్యానీ మసాలాలన్నీ వేసేసి దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇక పక్కన మన స్టవ్ మీద వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి, మనం మసాలాలు వేసి పెట్టుకున్నాం కదా, మనం బియ్యం కడిగి పెట్టుకున్న రైస్ని ఒక 1 అవర్ ముందే కడిగి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అయితే. దాంట్లో అయితే బియ్యం వేసేసేసి దాన్ని అయితే 80% ఉడికే వరకు అయితే దాన్ని అయితే పక్కన పెట్టి స్టవ్ దగ్గర ఉంచేసేయండి. తర్వాత ఇంకొక పాన్ ఉంది కదండి పక్కన, దాంట్లో అయితే మనం బిర్యానీ మసాలాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బఠానీలు, ఇంకా టమాటా వేసానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. పెరుగు కూడా 1 కప్పు పెరుగు అయితే వేసాను. అవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిపోయినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన ఎగ్స్ని, ఆ ఎగ్స్ని కూడా వేసి కలుపుకోవాలండి. ఎందుకంటే కలుపుకోకపోతే దగ్గరే ఉండి చూసుకోండి, అడుగంటే ప్రమాదం ఉంది. ఈ రైస్ అయితే ఇంకో చూడండి 80% అయితే ఉడికింది. 80% ఉడికిన రైస్ని అయితే మనం ఇలా ఫ్రై చేసి కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవన్నీ మసాలా, ఆ మసాలా మీద అయితే ఈ రైస్ని అయితే వేసేసేయండి. జాగ్రత్తగా వేయండి, స్టవ్ ఆఫ్ చేసేసి. అందరికీ తెలిసిందే, కాకపోతే తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రైస్ని అయితే మనం వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా అయితే తీసుకుని వేసుకుని, మీరు కావాలంటే మసాలాని కొద్దిగా పక్కన తీసి పెట్టుకుని మధ్యలో మసాలా వేసుకుని మళ్ళీ రైస్ని అయితే వేసుకోండి. నేనైతే ఇట్లానే వేసేసాను. ఇదిగోండి, ఇదేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ అయినా కూడా ఈ ఎగ్ బిర్యానీని అయితే చేసేస్తారు. కొంచెం వాటర్, దాంట్లో మనం మరిగించిన వాటర్ ఉంటుంది కదా, బిర్యానీ రైస్ వాటర్, ఆ వాటర్ని అయితే తీసి మనం రైస్ అంతా వేసినాక దానిపైన అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం వేరే వాటర్ అయితే వేయవసరం లేదు. ఒక నిమ్మకాయ చెక్కనైతే పిండాను, చాలా టేస్టీగా ఉంటుందని. ఇంకా కలర్ అయితే ఫుడ్ కలర్ని లైట్గా ఫుడ్ కలర్ కలిపి వాటర్లో అదైతే వాటర్ అయితే వేసాను. ఈ వాటర్ అయితే పక్కన తీసి పెట్టుకున్నాను కదండి, ఆ వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే రైస్ 80% ఉడికింది కదా, కొంచెం ఉడకాలి కదా, దానికోసమైనైతే వాటర్ నేను పైనుంచి కొద్దిగా వేసాను. ఇదిగోండి, వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, పెట్టుకుని తినేటివేండి, నోరు ఊరిపోతుంది. మీకైతే ఎట్లా ఉందో కానీ నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. తినే చూస్తుంటేనే స్మెల్లే చాలా బాగుందండి ఎగ్ బిర్యానీ. చికెను మటను ఇష్టపడని వాళ్ళు ఎగ్ బిర్యానీని ఇలా అయితే చేసుకుని అయితే తినేసేయండి. మీరు ఎలా చేస్తారు, మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి. మీ కామెంట్ రూపంలో నాకు తెలుపుతారనుకుంటున్నాను. ఈ అడుగంటకుండా అయితే కొద్దిగా చూసుకోండి, ఉడికిందో లేదో రైస్ చూసుకుని మధ్యలో కొద్దిగా నాట్ పెట్టుకుని వాటర్ వేసుకున్నా కూడా బాగానే కుక్ అవుతుంది. మీకు ఎలా నచ్చిందో, మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. పెరుగు చట్నీ అయితే ఇలా చేసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ వేసుకున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ సండే అయితే మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని బిర్యానీని అయితే మీ పిల్లలతో మీరు ఆనందిస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో, మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎగ్ బిర్యానీ ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి, పొడి పొడిలాడుతూ కలర్తో ఎంత బాగుందో. మనం రెస్టారెంట్లలో తినే కన్నా ఇలా తింటే